హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు కూడా మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కొన్ని బేసిక్ స్టిచెస్ అయితే నేర్చుకున్నాము. అంటే ఫ్లవర్స్కి యూజ్ చేసే స్టిచెస్, అలాగే లైన్స్కి ఇలాగా కొన్ని అయితే మనం కంప్లీట్ చేసేసాము ప్రీవియస్ క్లాస్లలో. అండ్ ఇవాళ ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ లీవ్స్ అనమాట. సో లీవ్స్లలో కూడా మనకి ఒక 4 డిజైన్స్ 5 అలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఎంబ్రాయిడరీ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారనమాట. సో స్టిల్ కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు క్లాసెస్ గురించి. ప్లీజ్ మీరు చేసే లైక్స్ వల్ల ఆ వీడియో వాళ్ళ వరకు రీచ్ అవుతుందని ఒక చిన్న హోప్ అంతే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లీఫ్ స్టిచెస్లలో ఫస్ట్ మనం చూడబోయే స్టిచ్ వచ్చేసి ఫిష్ బోన్ అనమాట. సో మనం బిగినర్స్ కోసం చెప్తున్నాం కాబట్టి ప్రతి డిజైన్ కింద కూడా దాని నేమ్ అనేది రాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఈ లీఫ్ స్టిచెస్లలో చూడబోయేది వచ్చేసి ఫిష్ బోన్. సో ఇలాగ లీఫ్ స్టిచ్ డ్రా చేసుకుని దాని కిందనే నేను ఫిష్ బోన్ అనేది రాసుకున్నాను. సో ఎలాగ స్టార్ట్ చేయాలో చూద్దాము. సో ప్రతి దానికి కూడాను మనం నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి. సో ఈ లీఫ్కి టాప్ పాయింట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని పైకి అయితే తీసుకోవాలి. టాప్ నుంచి నీడిల్ని బయటికి తీసుకున్నాక ఇక్కడ నుంచి మనకి కొంచెం గ్యాప్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఈ లైన్ మీద నుంచి బ్యాక్ సైడ్కి అయితే నీడిల్ని పంపించేశాను. ఇప్పుడు తీసుకున్న లైన్కి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ కానివ్వండి, అలాగే రైట్ సైడ్ కానివ్వండి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నాను కదా, అలా అన్నమాట. నెక్స్ట్ ఈ నీడిల్ని ఈ లైన్కి జస్ట్ ఇమీడియట్గా నేను నీడిల్ని బ్యాక్ పంపించేస్తున్నాను. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి సో ఈ విధంగా స్టిచ్చెస్ ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, అలాగే రైట్ సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ మనము అంటిల్ ఇక్కడి వరకు కూడా చేయాలన్నమాట. సో అప్పుడు మనకి స్టిచ్చెస్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ ఒక విషయం అండి, థ్రెడ్ని ఇలా స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు ఇలాగా థ్రెడ్స్ నాట్ పడిపోతాయి. అప్పుడు ఏంటంటే జస్ట్ పైనుండే థ్రెడ్స్ని కొంచెం పుల్ చేయండి, అప్పుడు మనకి స్టిచ్చెస్ అనేవి ప్రాపర్గా పడిపోతాయి అన్నమాట. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండూ తీసుకోవాలా, లేదంటే లెఫ్ట్ ఒకటి కంప్లీట్ చేసేసి రైట్ కూడా కంప్లీట్ చేయొచ్చు కదా అనేసి అడుగుతారేమో. సో అలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బిగినర్సే కాబట్టి మీకు ఫస్ట్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఎండ్ వరకు కూడా మనం కంప్లీట్ చేసేసాం ప్రాసెస్. నెక్స్ట్ నీడిల్ని ఇలా లీఫ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఇలా బ్యాక్ సైడ్కి అయితే పుల్ చేసేయాలన్నమాట. సో పుల్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నాట్ అయితే వేసుకోవాలి సెక్యూర్ చేసుకోవడానికి. సో స్టిచ్ కంప్లీట్ చేసావు, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. బిగినర్స్కి ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఫిష్ బోన్ వేసేటప్పుడు ఈ లీవ్స్కి మిడిల్లో లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే మనము నీడిల్ని వెనక్కి పంపించేలాగా చూసుకోండి. అండ్ లైన్ మిస్ అవ్వద్దు. సో అలా చేస్తే ఏంటంటే మీకు ఈ లైన్ కనిపిస్తుంది కదా, అది స్ట్రైట్గా ఉన్నట్టు మీకు తెలుస్తుంది. మీరు ఒకవేళ ఈ లీఫ్ మిడిల్లో లైన్ డ్రా చేసుకోలేదంటే మనకి ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. కొంచెం అటు ఇటు థ్రెడ్స్ మూవ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో అందుకే మీరు మిడిల్లో లైన్ డ్రా చేసుకుంటే కనుక మీకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో
సో నెక్స్ట్ ఇంకొక లీఫ్ స్టిచ్ చూద్దాము. సో మనం ఇప్పుడు చూడబోయేది ఫ్లై స్టిచ్ అన్నమాట. దీనికి కూడా లీఫ్ లాగే డ్రా చేసుకుని మిడిల్లో లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అండ్ ఎలా చేయాలో చూసేద్దాం. సో బ్యాక్ సైడ్ నుంచే లీఫ్ టాప్ పాయింట్లో నేను నీడిల్ని క్లాత్ మీదకైతే తీసుకున్నాను. సో మనం ఫిష్ బోన్కి ఎలాగా కొంచెం డిస్టెన్స్ చూసుకొని నీడిల్ని బ్యాక్ సైడ్ పంపించేసాము, సేమ్ ఫ్లై స్టిచ్ కూడా ఇంత కొంచెం డిస్టెన్స్ వదిలేసి నీడిల్ని ఈ లైన్ మీద నుంచి బ్యాక్ సైడ్ అయితే పంపించేయాలి. సో నెక్స్ట్ ఈ లైన్కి ఇమీడియట్గా లెఫ్ట్ తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కేర్ఫుల్గా వినండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ నీడిల్ని మళ్ళీ రైట్కి పంపించేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఈ పాయింట్కి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు థ్రెడ్ అంతా పుల్ చేసిన తర్వాత మనము ఈ లూప్ని సెక్యూర్ చేసుకోవడానికి ఈ థ్రెడ్ తర్వాత నీడిల్ని బ్యాక్ పంపించాల్సి ఉంటుంది. సో దట్ అది మనకి నాట్ లాగా పనిచేసి టైట్ చేస్తుంది అనమాట ఆ లూప్ని. నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకోవాలి అండ్ రైట్ సైడ్కి పంపించేయాలి. థ్రెడ్ మొత్తం పుల్ చేయకుండా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. సో ఇప్పుడు వేసిన ఈ లైన్ని సెక్యూర్ చేయడం కోసము మనం నీడిల్ని బ్యాక్ సైడ్ పంపించడం వల్ల అది సెక్యూర్ అవుతుందన్నమాట. సేమ్ ప్రాసెస్ ఎండ్ వరకు రిపీట్ చేసుకుంటూ రావాలండి. మీరు వేసే స్టిచ్చెస్ అనేవి లైన్ మీదనే ఉండేటట్టు చూసుకోండి. ఈ ప్రాసెస్ని ఎండ్ వరకు కంప్లీట్ చేసి నీడిల్ని బ్యాక్ సైడ్కి పంపించేశాను. నెక్స్ట్ నాట్తో సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక లీఫ్ స్టిచ్ చూద్దాము. ఇప్పుడు మనం లీఫ్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము. ఈ లీఫ్ స్టిచ్ని మనం నార్మల్గా ఏంటంటే స్మాల్ లీవ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ లీఫ్ స్టిచ్లో మనకి లైన్స్ ఆ స్టిచ్చెస్ అనేవి పర్ఫెక్ట్ యాంగిల్లో రావడానికే మనం ట్రై చేస్తాము. సో ట్రై చేయండి, మీకు ఒకవేళ రాకపోయినా పర్లేదు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకి షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో ఈ లీఫ్ స్టిచ్లో లీఫ్కి టాప్ పాయింట్ నుంచి నీడిల్ని నేను క్లాత్ మీదకైతే తీసుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇంత డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకొని నీడిల్ని బ్యాక్ పంపించేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే స్టిచ్చెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ యాంగిల్లో రావాలి. అందుకే కొంచెం ఇలాగ క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. సో ఫాలో అవ్వండి. మనకు క్రాస్గా లైన్స్ అనేవి రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ వేసి చూపిస్తాను. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ని మనం రైట్ సైడ్ కూడా వేద్దాం.
ఫస్ట్ నేను ఇలా 3 స్టిచెస్ కొంచెం గ్యాప్ ఇచ్చి వేశాను కదా, ఇలా ఎందుకు వేశానంటేను మనకి ఇలా క్రాస్గా లైన్స్ అనేవి అన్నీ కూడా ఒకేలా రావాలన్నమాట. సో మనం ఇమీడియట్గా వేసుకుంటూ వచ్చేసామనుకోండి, సో కొంచెం లైన్ అనేది లెఫ్ట్కి అలాగే రైట్కి అంటే స్ట్రైట్గా లేకుండా ఉండిపోతుందన్నమాట. సో ఇలాగ ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ వేసుకుని నెక్స్ట్ ఈ లైన్స్ మధ్యలో మనం స్టిచెస్ అనేవి వేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి ఈ స్టిచ్ అనేది పర్ఫెక్ట్ యాంగిల్లో వస్తుందన్నమాట. సో అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను. సో ఈ లీఫ్ స్టిచ్లో మనము లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లోనే లెఫ్ట్ సైడ్ ఎలా చేసామో రైట్ సైడ్ కూడా ఫాలో అయిపోదాము. కొన్ని స్టిచ్చెస్ లీఫ్ స్టిచ్ వేసేటప్పుడు ఏమవుతాయంటే స్ట్రైట్ పడిపోతాయి అనమాట. స్ట్రైట్ పడిపోతే మనకి ఆ లుక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో దట్ ఈ యాంగిల్ కొంచెం క్రాస్గా ఉండేటట్టయితే చూసుకోండి. సో అలా ఉంటేనే మనకి చూడడానికి లీఫ్ స్టిచ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. లీఫ్ స్టిచ్ అయితే మనం కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ ఫిష్ బోన్కి లీఫ్ స్టిచ్కి కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ లైన్స్ అనేవి 1 by 1 కలిసిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ లైన్స్ అయితే మనం కంబైన్ చేయము, మిక్స్ చేయమన్నమాట. అండ్ మనకి లైన్స్ అనేవి చూసారా, బోత్ సైడ్స్ కూడాను సేమ్ యాంగిల్స్తో కొంచెం క్రాస్గా ఉండేటట్టే మనము లీవ్స్ చూసుకుని వేసామన్నమాట స్టిచ్చెస్. సో ఇంకొక స్టిచ్ ఉంది మనం నేర్చుకోవాల్సింది, అది కూడా కంప్లీట్ చేసేసాం అనుకోండి, క్లాస్ 5 అనేది ఈ రోజుకు కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ లీఫ్ స్టిచ్ ఒకటి చూసేద్దాము. ఇదైతే సాటిన్ లీఫ్ స్టిచ్ అండి. సో ఈ ఎంబ్రాయిడరీలో మనకి డిఫరెంట్ లీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు టిప్స్ అలాగే డీటెయిల్డ్గా అన్ని స్టిచ్చెస్ గురించి వీడియో కావాలి అంటే మీరు ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే సాటిన్ లీఫ్ ఎలా వేయాలో చూద్దాము. సో సాటిన్ స్టిచ్ అనేది మీకు ఐడియా ఉంటుంది, ఎవరైతే నా ప్రీవియస్ క్లాసెస్ చూసుంటారో వాళ్ళకి. సో ఆ సాటిన్ స్టిచ్నే ఇప్పుడు మనం దాన్ని లీఫ్లో వేయబోతున్నాము. సో ఫస్ట్ నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ మీదకైతే తీసుకుంటున్నాను అనమాట. సో దీన్ని ఏంటంటే మనకి లీఫ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ మీదకి క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టిచ్ ఇప్పుడు వేసిన లైన్కి ఇమీడియట్గా తీసుకొని క్రాస్గా లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లీఫ్ టాప్ పార్ట్ వరకు చేయాలన్నమాట. ఈ లీఫ్ స్టిచెస్లలో సాటిన్ లీఫ్ అనేది చాలా యూనిక్గా ఉంటుందండి. మనం ఆరీ వర్క్లో కూడా ఈ లీవ్స్కి సాటిన్ స్టిచ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం అండి, మీరు చేసిన డిజైన్స్ నాకు షేర్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నాకు DM చేయొచ్చు అండ్ మీరు చేసిన డిజైన్స్ని నాకు షేర్ చేయొచ్చు. సాటిన్ లీఫ్ కూడా కంప్లీట్ చేసేసామండి. సో ఇది క్లాస్ 5లో ఈ 4 స్టిచెస్ మనం నేర్చుకున్నాం కదా. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని స్టిచెస్ అనేది నేర్చుకుందాం.